హలో అందరికీ. ఏమండో ఆగండి ఆగండి, చూసి అలా వెళ్ళిపోకండి. నా స్టైల్లో మెత్తల ఫ్రై ఎలా చేశానో నేను చూపిస్తానండి, చూసేయండి. దీనికోసం నేను పావు కేజీ మెత్తలు తీసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు, అర స్పూను కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం పేస్టు, కొంచెం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు నూనె, 1 స్పూను నిమ్మరసము, 1 స్పూను కార్న్ఫ్లోర్ అండి, కొంచెం ఉప్పు అంటే సరిపడినంత ఉప్పు అనమాట వేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని 15 నిమిషాలు ఇలాగే నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనము తవా పెట్టుకోవాలి పొయ్యి మీద. అంటే గ్యాస్ వెలిగించకుండా తవా పెట్టుకుని దానిపైన ఇలాగా రౌండ్గా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుని ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వాలండి. వాటిని కదపకూడదండి. ఫ్రై అయ్యేటప్పుడు పైన నూనె వేస్తూ ఉండాలండి. స్పూన్ తోటి కొంచెం కొంచెంగా నూనె వేయాలి. అప్పుడు బాగా మెత్తళ్ళు వేగుతాయి అన్నమాట. బాగా వేగితే మనకి మంచి కలర్ వస్తుందండి, మంచి వాసన కూడా వస్తుంది. పచ్చి అనేది లేకుండా మనం పైన మూత పెట్టుకొని కొంచెం సేపు అయ్యాక, ఒక 15 నిమిషాలు అయ్యాక మనం మళ్ళీ తీసి కొంచెం మళ్ళీ పైనుంచి వేసుకుంటూ ఆయిల్ వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇప్పుడు ప్లేట్ తీసుకుని దాన్ని తిరగేసుకుందాము. ఇదిగోండి తిరగేసేనని ఇలాగే తిరిగేయండి. దాన్ని మళ్ళీ తవాలోకి వేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి, మాడనివ్వకుండా చక్కగా. ఇప్పుడు మళ్ళీ తిరగేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందామండి. ఇదేనండి మెత్తళ్ళ ఫ్రై. దీంట్లో ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీగా మెత్తళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.